నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వమే ఆదుకుంది. సీఎం చంద్రబాబు వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు అంశాలపై చర్చ, కీలక నిర్ణయాలకు ఆమోదం. జీజీహెచ్ లో వెల్నెస్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నజీర్. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచన. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ను పకడ్బందీగా అమలు చేస్తాం. కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడి. నత్తనడకన కొనసాగుతున్న నెహ్రూ నగర్ 3 వంతెన పనులు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటున్న నగర వాసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ కేటాయించిన కేంద్రానికి ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రులు కుమారస్వామి, నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న సీఎం గడిచిన ఐదేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అన్న చంద్రబాబు దానిని కాపాడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్కు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుందని వివరించారు. ప్యాకేజ్ వచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించినట్లు చెప్పారు. విశాఖపట్నం స్టీల్ RINL నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య రాదు. ఇప్పుడు రివైల్ ప్యాకేజ్ ఇచ్చినాక మనం చేయాల్సిన పని, దీన్ని ఏదో ఇచ్చారు కాబట్టి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, కేంద్రానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనకు ఒకే స్టీల్ ప్లాంట్. మనం కూడా కష్టపడకుండా, దీన్ని రివైవ్ చేయకుండా అడుకొక్కసారి మీరు చేయాలి అని చేస్తే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపారు. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్లకు నిధులు కేటాయింపుపై కేంద్రానికి మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా నాగావళి నదిపై సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ మీద ఎడమవైపు హెడ్ స్లూయిస్, లెఫ్ట్ సైడ్ కూడా 2 సైడ్లు కూడా 1 మెగావాట్, తర్వాత 2.7 మెగావాట్స్ హైడ్రో ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తానికి ఆమోదం తెలుపడం, NOC జారీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన్నె మండలం కొప్పర్తి మరియు తాడిగొట్ల గ్రామాల్లో 2595.74 ఎకరాల భూమిని ఏపీఏఐసికి బదిలీ చేయటం, అదేవిధంగా
కర్నూలు జిల్లా ఓరకల్ మండలం మీదివేముల, ఉప్పలపాడు మరియు ఎన్ కొంతలపాడు గ్రామాల్లోని 2621.15 ఎకరాలని ఏపీఐసికి బదిలీ చేయడం కోసం ఏదైతే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఏదైతే ఉంటుందో వాటిని ఆ ఫీజులు మినహాయించడానికి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన నిరుపేదలు 15/10/2019 నాటి నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్ధీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జీజీహెచ్ లో వెల్నెస్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరై జీజీహెచ్ వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, డాక్టర్ శనక్కాల ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ జీవనశైలిలో మార్పులు వస్తున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూపరింటెండెంట్ తెలిపారు. జీవనశైలి కారణంగా అనేక విధాలుగా జబ్బులు బారిన పడుతున్నారని చెప్పారు. అయితే ఎలాంటి జబ్బులు బారిన పడకుండా ప్రజలకు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ఎందుకంటే ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్ట్రెస్కు లోనవుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద వైద్యశాలకు ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తప్పకుండా నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎటువంటి జబ్బులు రాకుండా ముందే మీరందరూ కూడా అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ వెల్నెస్ సెంటర్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి 3వ శనివారం నిర్వహించదలిచిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్షించారు. కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్ల అభివృద్ధికి పగడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, దానిని అన్ని డివిజన్లలో అమలు చేయనున్నట్లు చెప్పారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు కార్పొరేషన్ పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. తడి, పొడి చెత్త ద్వారా విద్యుత్ తయారీపై దృష్టి సారించినట్లు వివరించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ఇది ప్రోగ్రాంకి సంబంధించినటువంటి టైటిల్. దీంట్లో ఏంటంటే ప్రతి నెల 3వ శనివారము ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్కి అనుగుణంగా యాక్టివిటీసు అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్, వివిధ డిపార్ట్మెంట్స్, ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేది. మనకి జిందాలు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ దగ్గర మనకి అక్కడ మీ అందరూ తెలుసు అది డంపింగ్ యార్డ్ గతంలో. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డు గతంలో పోసినటువంటి గార్బేజ్ అంతా కూడా మన లెగసీ వేస్ట్ అంటారు దాన్ని ఇప్పుడు ట్రీట్ చేస్తూ ప్రాసెస్ నడుస్తుంది. ట్రీట్మెంట్ దాదాపు 4,80,000 మెట్రిక్ టన్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం ఇనిషియల్గా. అందులో నుంచి ఇప్పటికే 3,40,000 దగ్గర మెట్రిక్ టన్స్ క్లియర్ చేయడం జరిగింది. మిగతాది కూడా మార్చి ఎండింగ్కి క్లియర్ చేయాలని టార్గెట్కి పెట్టుకున్నాం. కార్పొరేషన్లో అవినీతికి ఆస్కారం లేకుండా చూడమే తన లక్ష్యమని కమిషనర్ ప్రకటించారు. గతంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక ఆడిట్ను చేయనున్నట్లు చెప్పారు. అవినీతిలో భాగస్వామ్యమైన అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మేయర్ చేస్తున్న ఆరోపణలకు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. నేను యాజ్ ఏ ఆఫీసర్ నేను ఏం చేయాలో చేస్తాను కూడా రాబోయే రోజుల్లో కూడా. శ్రీనివాసులు అంటే నా గురించి తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు. నేను ఎలా ఉద్యోగం చేస్తాను, ఎలా ఉంటాను అనేది అందరూ తెలుసు. మీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నామంటే నాకు దెర్ ఇస్ నో మీనింగ్. నేను ఒకటే చెప్తున్నా, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది ఈ జిఎంసీలో చాలా ఎక్కువ నడిచింది. అదంతా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ కమిషన్ నాకు ఉంది. ఎందుకంటే ప్రజలకి సమాధానం చెప్పాలి, నా ఉన్నతాధికారులకు నేను సమాధానం చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఎస్కేప్ అవడానికి ఛాన్సెసే లేవు. మీరు చూసారు ఆల్రెడీ కొన్ని నేను స్టెప్స్ తీసుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, మేజర్గా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, అది ఎవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినా, స్టాఫ్ ఇన్వాల్వ్ అయినా, ఇంకొక రకంగా ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది తీసుకోవడం తథ్యం.
నూతన రైల్వే లైన్ ఏర్పాటు కోసం 3 వంతెనలు బ్రిడ్జి నుండి రాకపోకలను నిలిపివేశారు. దీంతో అరండల్పేట ఫ్లైఓవర్ పై నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 3 వంతెనల వద్ద నిర్మాణ పనులు నత్తనడుకున సాగుతున్నాయి. 60 రోజుల్లో 3 వంతెనలు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పినా పనులు మాత్రం ఇంతవరకు సగం కూడా కాకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఆటోలు నడిపేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన 3 వంతెనల బ్రిడ్జిని పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ట్రాఫిక్ గేర్లు ఎత్తాలి దించాలి అసలు చేయి కూడా ఇసుకొస్తుంది, చేయి పట్టుకుపోతుంది, అంత ట్రాఫిక్ అయిపోతుంది బ్రిడ్జి మీద. అసలు ఈ 300 ఆపించారు కదా, అందుకు ఈ 300 ఆపించే బళ్ళన్నీ అయితే బ్రిడ్జి ఎక్కాల్సింది. అన్ని ప్రతి బండ్లు ఏ బండ్లు గుంటూరు టౌన్లో బండ్లు ఎక్కినా బ్రిడ్జి ఎక్కాల్సింది. బ్రిడ్జి లేకపోతే ఇంకా దారి లేదు కదా మనకి. తొందరగా అయిపోతే మాకు బాధ తగ్గిపోయింది. ఎందుకంటే మా వారి బాగా ఫైర్ అయిపోతుంది. ఆ ట్రాఫిక్లో గేర్లు దించుతున్నాం అసలు ఇసుకొస్తుంది, చెయ్యి అట్లా. మేము రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి టౌన్లోకి వెళ్ళాలంటే మాకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం సంజయ్ నగర్ గేటు, నెహ్రూ నగర్ అవతల గేటు. ఆ గేట్లు పడ్డప్పుడు మేము ఇటు 3 వంతెనల కింద నుంచి తిరిగి వెళ్ళేవాళ్ళం. చాలా సులభతరంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ వర్క్ బిగిన్ చేశారు. ఓకే, వర్క్ బిగిన్ చేయడం, అభివృద్ధి పనులు చేయడం మంచిదే. దాన్ని వీలైనంత వరకు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మన సంజయ్ నగర్ గేట్ కావచ్చు, నెహ్రూ నగర్ తెనాలి గేట్ కావచ్చు, ఇక్కడ కూడా ట్రాఫిక్ చాలా హెవీ అవుతూ ఉంది. అక్కడ గేటు పడ్డప్పుడు ముఖ్యంగా సంజీవ నగర్ గేటు మధ్యాహ్నం తర్వాత చాలాసార్లు డౌన్ అవుతూ ఉంది. అంటే అక్కడ రైలు రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల. కాబట్టి దాన్ని ఏదన్నా ఇంకొక ఫ్లైఓవరా మరొకట, మా గతంలో ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందన్నారు, దాని పనులు ఇప్పటికీ మొదలవ్వలేదు. అది ఏమైందో కూడా తెలియదు. కాబట్టి త్వరితగతిన 3 వంతెనల పనులు కానీ, ఇక్కడ నెహ్రూ నగర్ గేట్ మీద అటువంటి రిపేర్ పనులు కానీ పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందిగా కోరుతా ఉన్నాం. శారదా కాలనీ వాసులు కానీ, కాకమని వారి తోట, తర్వాత రెడ్డిపాలెం వీళ్ళందరూ గుంటూరు డొంక రోడ్లో నుంచి వెళ్ళాల్సిందిగా దాన్ని ఆపటం వల్ల 22 నెలలు అయిపోయింది. పూర్తులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి 2 నెలలు అయినా కానీ అది కార్యక్రమం ఇంకా బిగిన్ కాలేదు, సగం వరకు అవ్వలేదు. చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జి మీద వెళ్ళాలంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. గుంటూరు నగరానికి త్వరగా పూర్తి చేస్తే ప్రజలు సంతోషిస్తారని ఆకాంక్షిస్తున్నారు. ఈ 3 వంతెనల దగ్గర క్లోజ్ చేసినప్పటి నుంచి జనాలు చాలా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఒత్తిడంతా శంకర్లాస్ వైపు ప్లస్ అటు నెహ్రూ నగర్ గేట్ వైపు ఎక్కువగా పడుతుంది. ఇది 2 నెలలు అన్నారు, 2 నెలలు కూడా పూర్తి కావడానికి దగ్గరకు వచ్చింది. సాధ్యమైనంత ఇంకా ఎక్కడ వేసినా పొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తారని ఆశిస్తాను. ప్లస్ ఇన్నాళ్ళకైనా కొద్దిగా తొందరగా చేస్తారని మేము ఆశిస్తాము. నగరాభివృద్ధిపై సలహాలు సూచనల కోసం సీనియర్ సిటిజన్స్ తో సమావేశం జరిగింది. కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలువురు సీనియర్ సిటిజన్లు పాల్గొని ప్రజా సమస్యలను కమిషనర్ పులి శ్రీనివాసులు దృష్టికి తెచ్చారు. అలాగే కార్పొరేషన్ పరిధిలో డివిజన్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. సీనియర్ సిటిజన్ సలహాలు తీసుకుని నగరాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. రోడ్డు మీద పడిపోయినటువంటి వ్యక్తులు తీసుకొచ్చేసి మరి హాస్పిటల్లో జాయిన్ చేయడం, వాళ్ళ యొక్క బాగోగులు చుట్టబడి చేసేటువంటి యూనిట్ కూడా ఉండేదండి. హెల్పేజ్ ఇండియా అనేది ఉండేది. ఆ హెల్పేజ్ ఇండియా కూడా నగరపాలక సంస్థ నుంచి 5 సంవత్సరాలు గ్రాంట్గా సుమారు 35 లక్షల రూపాయలు హెల్పేజ్ ఇండియా, నేషనల్ లెవెల్ హెల్పేజ్ ఇండియా వాళ్ళకి కార్పొరేషన్ నుంచి MOU జరిగిందండి. ఆ MOU ప్రకారం 3 సంవత్సరాల పాటు 5.5 లక్షలు, 1 సంవత్సరం 6 లక్షలు చొప్పున ఇచ్చారండి. 3 సంవత్సరాల తర్వాత దాన్ని ఆపడం జరిగిందండి. దానివల్ల ఏంటంటే ఉపయోగం, ఎక్కడైనా వృద్ధులు జిల్లాలో పడిపోయారని చెప్పేసి SP ఆఫీస్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఎవరి ద్వారా ఫోన్లు వచ్చినా సరే మనకు ఒక అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు రెడ్డి గారు, వారు ఉన్నప్పుడు కూడా మాకు ఫోన్ చేసి ఇట్లా మా చోట పడిపోయారండి, నేను తీసుకొచ్చే వాళ్ళని కావాల్సినటువంటి సలహాలు సూచనలు మీలాంటి వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దానికి కారణం మీరు లైఫ్లో ఫేస్ చేసినటువంటి ఇష్యూస్, వాటిని ఎలా రిజాల్వ్ చేసుకున్నారు, అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా మీరు చేస్తున్న బిజినెస్ పరంగా కావచ్చు, లేదా మీరు ఎంప్లాయీస్గా ఉంటే మీరు ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఫేస్ చేసిన ఇష్యూస్ కావచ్చు, వృత్తిలో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే. అంతిమంగా ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా కొంత నేర్చుకొని ఉంటారు కాబట్టి అది మరి నగరపాలక సంస్థ కూడా
మీ యొక్క అనుభవాలు సూచనలు తీసుకొని వాటిలో మనకు చట్ట పరిధిలో రూల్స్ పరిధిలో లేకపోతే మనకున్నటువంటి విశిక్షణ అధికారాలు ఉపయోగించుకొని ఎన్టీఆర్ కళా పరిషత్ 20వ నాటకోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు గుంటూరులో జరగనున్నాయి. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, కాట్రగడ్డ ప్రసాద్, అట్లూరి నారాయణరావులకు ఎన్టీఆర్ ఆత్మీయ పురస్కారాలు అందించారు. సన్మానం అనంతరం వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుపైన నాకు సన్మానం జరగడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాట్రగడ్డ రామకృష్ణ, కొలసాని రామచంద్, తిలక్, మల్లికార్జునరావు, చలసాని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా బ్రదర్ కొలసాని రామచంద్ర గారు వచ్చారు. ఏఎస్ఎన్ కాలేజ్ తెనాలి ప్రిన్సిపల్, మా జేకేసీ కాలేజ్ లో వచ్చేసారు. మా పాస్ట్ నా క్లాస్మేట్, మేము 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్న వ్యక్తులం. థ్యాంక్ యూ రామచంద్ర, 1 సెకండ్ ఫర్ యూ. కొంచెం సత్కారం చేసి అంత పెద్దవాళ్ళం అవ్వలేదని గట్టి నమ్మకం, మనం అంతే ఉండాలని నమ్మకం. రెండోది గుళ్ళు సత్కారం చేయించుకుని ఎంత గొప్ప వాళ్ళు అవ్వకూడదు. సో కాకపోతే ఒకసారి కాటు మీద వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రోగ్రామ్ ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టు వచ్చాము. ఇది ఇందాక తిలక్ గారి గురించి ఇంట్రడ్యూస్ చేస్తా. ఎన్టీఆర్ అభిమాని అని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరు ఉంటాం? ఎట్లీ సినిమాల్లో ఉన్నప్పుడన్నా కొంత కానోళ్ళు ఉండేవాళ్ళము. ప్రజానాయకుడు అయిన తర్వాత పెద్ద కానోళ్ళు ఎవరు లేరు. సో ఎన్టీఆర్ పేరు మీద నాకు ఇది జరగడం చాలా చాలా సంతోషం. అది 5,000 ఎపిసోడ్లు కాదే, ఈ యుగ అంతరించిపోయి మనకు అలా వస్తూనే ఉంటున్నా చెప్పలేక చచ్చిపోతాడు. సర్లే ఎప్పుడన్నా పడదు కానీ ఎందుకే మన నష్టగా రమ్మంటూ వస్తే జనాలు చాలా చెప్పింది. కూర్చు తెలవని నిజమూర్తి ఉంటే ఎట్లా చెప్పు. నేను హాస్పిటల్లో నాయనం దగ్గరికి వెళ్ళాను. త్వరగా లే. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావును అఖండ మెజారిటీతో గెలిపించాలని యూటీఎఫ్ నేతలు పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఎన్నికల వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీడీఎఫ్ తరపున కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు, నిరుద్యోగ, ప్రజా సంఘాల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నేతలు ఎం హనుమంతరావు, మోహన్ రావు, కె శ్రీనివాసరెడ్డి, వినయ్ కుమార్, ఎం వెంకటేశ్వరరెడ్డి, రాజశేఖర్, కళాధర్ పాల్గొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పీడీఎఫ్ పనిచేసింది. అందువల్ల ఈ కారణాలతో మరోసారి మేము పోటీ చేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా తరఫున అభ్యర్థి పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి నేను పోటీ చేస్తూ ఉన్నాను. అందువల్ల ముఖ్యంగా గుంటూరు జిల్లా, గుంటూరు నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఓటర్లుగా నమోదైన వారందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. నగరపాలక సంస్థలో హైడ్రామా కొనసాగుతుంది. కమిషనర్ పులి శ్రీనివాసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశం పెట్టేందుకు మేయర్ కావటి మనోహర్ నాయుడు సిద్దమయ్యారు. ఈ మేరకు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అయితే కమిషనర్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా మేయర్ మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్ సమావేశం పెట్టేందుకు కమిషనర్ స్పందించడం లేదని తెలిపారు. కమిషనర్ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించే విధంగా న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆయన కమిషన్ నేను కౌన్సిల్ పెట్టని చెప్పేసి ఆయన కాలం వెళ్ళపుచ్చుకుంటే ఏం చేస్తాం? న్యాయస్థానం ఆశ్రయిస్తాం, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం. అది ఆయన తప్పించుకునే ద్వారంలో ఇవన్నీ ప్లాన్ చేసుకుని పెట్టారు. అది కొంతమంది అధికారులు నాకు చెప్పారు. వాస్తవం అది మీ అందరికి కూడా పెద్దలు మీ అందరికి కూడా తెలుసు. నాకన్నా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మీకు కూడా తెలుసు. ఇవన్నీ మేము పరిశీలిస్తాం, పెద్దల సలహా తీసుకుంటాం. మీలాంటి సీనియర్స్, మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ సలహా తీసుకుంటాం. మేము న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం. మేము ప్రభుత్వ పెద్దలకి ఇక్కడ జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో నివేదిక అందిస్తాం.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శారదా కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ నేడు పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు 6,000 పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా కూటమి ప్రభుత్వం అందించాలని కోరారు. ఇలాంటి కంటి వైద్య శిబిరాలు సిపిఐ ఆధ్వర్యంలో మరిన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, రావుల అంజిబాబు, వెంకటేశ్వర్లు, దండు రవి, శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు రవి పాల్గొన్నారు. మరి కార్యకర్తలు చేసే పేదలకి, ముఠా కూలికి, రోజులో ఇళ్లలో పనిచేసే వాళ్ళకి, పొలంలో పనిచేసే వాళ్ళకి, భార్య భర్తల్లో ఒకరికి ఇస్తామంటే ఇదెక్కడ న్యాయం? అందుకోసమే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పేదల పక్షాన శ్రద్ధతో భక్తితో చేస్తుంది. మరి క్యాంపుకి వచ్చిన పెద్దలందరూ కూడా అవసరమైన వాళ్ళందరికీ మంచిగా విషయం జరగాలని, మీ కళ్ళు చక్కగా వికసించి మళ్ళా చూసి బాగా రావాలని, మీ అందరూ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ విజయవాడలో జరిగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనను అడ్డుకుంటామని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ అన్నారు. అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానపరిచే పద్ధతుల్లో మాట్లాడినటువంటి దానికి నిరసనగా బేషరతుగా భారత జాతికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, అలాగే అమిత్ షా తన యొక్క ఎంపీ పదవికి, హోంమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల కార్యకర్తలు, దళిత సంఘాలు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి సామాజిక ఉద్యమకారులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అమిత్ షా గో బ్యాక్ అని నినదిస్తూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెదకాకాని మండలం తక్కెలపాడులోని గంగా భ్రమరాంబ సమేత చంద్రశేఖర స్వామివారి 82వ వార్షిక ఆద్రా మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 13 నుంచి 17 వరకు ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన తెప్పోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలను నిరాటంకంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో నందిపాటి నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, చౌడయ్య, పాములు, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా కళాకారులను మనం తీసుకుని వచ్చి మరి వారిని సత్కరించుకొని వారి ద్వారా మరి గ్రామ అభివృద్ధికి కూడా మరి కమిటీ వారందరూ కూడా ఎంతో సహాయం అనేది చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నందిపాటి నాగేశ్వరరావు గారు, అమీర్నేని లక్ష్మీనారాయణ గారు, నోకోరపు ఆనంద్ బాబు గారు, నందిపాటి చౌడేశ్వరరావు గారు, వీరి మరి సహచర కార్యవర్గ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవోపేతంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారు మరి కమిటీ సభ్యులు అలాగే గ్రామ ప్రజలు హజరత్ కాలే మస్తాన్ షా అవులియా 133వ ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా గుంటూరులో ప్రారంభమైంది.
నగరంపాలెంలోని హజరత్ కాలే మస్తాన్ షా వలీ దర్గాలో ఉరుసు మహోత్సవం బాబా చాందిని అలంకారంతో మొదలైందని ధర్మకర్త డూండేశ్వరి తెలిపారు. వేలాది మంది భక్తులు వచ్చి బాబావారిని దర్శించుకున్నారని వెల్లడించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 8కి గంధం పంచుతాము. రేపు సాయంత్రమే దీపారాధన జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పలువురు ప్రముఖులందరూ ఇచ్చేస్తున్నారు. అందరికీ మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అందరూ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.